ఆ తర్వాత నెల్లూరు నుంచి హరిగారు. హరిగారు ఎవర్ స్మైలింగ్ హరిగారు. మీ స్మైల్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీరు ఇంకా ఫుల్ ఓపెన్ అయ్యి మాట్లాడాలి టోటల్‌గా. మీ హ్యాపీనెస్ అంతా బయటికి రావాలి. సెంటర్‌లోకి రండి సార్. మీరున్నారు కదా. హ్యాపీనెస్. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మాట్లాడతాను. ముందుగా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఎంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మరియు మా మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. జనరల్గా మేము మా గురువు గారు అని చెప్పుకునే ఎల్వీఆర్ గారు కానీ మా శిరీష్ గారు కానీ కొన్ని వందల సినిమాలు రిలీజ్ చేసామండి ఇప్పటివరకు. అంటే సినిమాలు చేయటం పెద్ద పెద్ద హిట్లు చేయటం మాకు కొత్త కాదండి. చాలా సినిమాలు చేసాం, చాలా సినిమాలు రికార్డ్స్ క్రియేట్ చేశాయి, చాలా ఎంజాయ్ చేసాం. కానీ కొన్ని సినిమాలు మాత్రం చాలా డిస్ట్రిబ్యూటర్లకు ప్రత్యేకంగా ఉంటాయండి. ఇది ఎందుకు ఈ సినిమా గురించే ఎందుకు చెప్పాలని మేము ఈ గ్రాటిట్యూడ్ మీట్ ఎందుకు పెట్టామంటే కొన్ని సంస్థల్ని అంటే చాలా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది ఎలా ఉందండి ఇప్పుడు మామూలుగా ఒక 1 year 2 years ఉండటమే చాలా కష్టంగా ఉన్న రోజులండి ఇవి. అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది అంత రిస్క్తో కూడుకొని ఉంది ఇప్పుడు. చాలా వరకు సినిమా ఫంక్షన్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతాయి, అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ మాకు ఆ రోజు నుంచే టెన్షన్ స్టార్ట్ అవుతుందండి. ఒక సంస్థ నిలబడాలంటే చాలా 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 కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లే కాదండి, ఎగ్జిబిషన్ సైడ్ కానీ థర్డ్ పార్టీలు కానీ చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ సినిమాకి ఈ స్పెషల్ ఈవెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని సంస్థల్ని కొంత చాలామంది వ్యక్తుల్ని నిలబెట్టిన సినిమా అండి. అంటే మేము 20 సంవత్సరాలుగా ఉన్నాం, ఇంకొక 10 సంవత్సరాలకు కావాల్సిన ఎనర్జీ ఈ సినిమా ఇచ్చింది. అంటే మాకు ఎస్విసి లాంటి సంస్థ ఉండబట్టి మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నామండి. అంటే మా రాజు గారు, శిరీష్ గారు అంటే కొన్ని సంస్థలు ఉండటం మా అదృష్టం. అలాగే మాకు ఈ మధ్య అంటే మాకు పటాస్ నుంచి డైరెక్టర్ గారు తోడయ్యారు. అంటే ఆయన వచ్చిన తర్వాత ఇంకొంచెం మాకు ఇంకా ధైర్యం వచ్చింది. జనరల్గా డిస్ట్రిబ్యూషన్ ఫ్యామిలీస్లో మాకు ఎలా ఉంటుందంటే మీకు సినిమాలు రిలీజ్ అయిపోయి రెడీ అయిపోయాక ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఫంక్షన్లు అన్నీ జరుగుతుంటాయి. అందరూ హ్యాపీగా ఉంటారు, వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. ప్రొడ్యూసర్స్ కూడా చాలామంది రిలీజ్కి వచ్చేసరికి రిలాక్స్ అయిపోతారు, చాలామంది ప్రొడ్యూసర్స్. కానీ కొందరు మాత్రం అంటే అన్నింటిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి మా రాజుగారు లాంటి వాళ్ళు రిలాక్స్ అవ్వరు, రిజల్ట్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ మాకు మా ఫ్యామిలీల్లో మా బంధువుల్లో మా ఆడపడుచులు చాలామంది ఉంటారు, చాలా టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఫైనల్గా రిస్క్ మోస్తుండేది డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్. మాకు నిద్రలు ఉన్నాం. సినిమా ప్రింట్లు బయలుదేరిన తర్వాత అందరూ హ్యాపీగా నిద్రపోతారు. మాకు రెండో రోజు మార్నింగ్ షో పడి ఆ రిపోర్ట్ వచ్చేదాకా మాకంటే కూడా మా ఇళ్లలో చాలామంది పూజలు చేసుకుంటుంటారు. ఇది వాస్తవం. అంటే చాలామంది తెలియదు ఎందుకు డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ఎప్పుడు మాట్లాడరు, ఏం చేయరంటే మాకెప్పుడు అంటే మీకు రిలీజ్ అయిన తర్వాతే మాకు హ్యాపీనెస్ వస్తుంది, అది సక్సెస్ అయితేనే. కానీ మా మా ఫ్యామిలీలో చాలా సంవత్సరాలకు ఒక ధైర్యం ఉందండి. చాలామంది డిస్ట్రిబ్యూటర్లకి టెన్షన్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీలు ఇదే టెన్షన్ పడతారు. ఎందుకంటే మాకు వెనక శిరీష్ గారు లాంటి వాళ్ళు, రాజు గారు లాంటి వాళ్ళు ఉన్నారని మా ఫ్యామిలీస్ చాలా ధైర్యంగా ఉంటున్నారు. ఇది గత 20 సంవత్సరాలుగా జరుగుతుండేది, మా ఇళ్ళల్లో జరుగుతున్న విషయమే చెప్తున్నాను. ఈ మధ్య మాకు కూడా కొంచెం ఒక 5 years నుంచి కొంచెం టెన్షన్స్ ఉన్నాయి. ఇక మా కొత్తగా ఏంటంటే ఇప్పుడు అనిల్ రావిపూడి అనే డైరెక్టర్ మాకు యాడ్ అయ్యాడు. ఇలా ఈయన 3 సంక్రాంతులకి మాకు F2 వచ్చినప్పుడు కానీ, సర్లేరు నీకెవరు కానీ, ఈ సినిమాకి కానీ అంటే ఆయన ఆయన వల్ల మేము చాలా హ్యాపీగా ఇప్పటికి 20 సంవత్సరాలకి ఈ ఫీల్డ్లో ఉన్నామంటే దాంట్లో ఆయనది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అండి. అలా మా ఫ్యామిలీస్ టెన్షన్ పడటం మానేశారు గత 10 yearsగా. ఎందుకంటే మీకేం లేదు, రాజు గారు ఉన్నారు, శిరీష్ గారు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా అనిల్ రావిపూడి గారు కూడా తోడారు, మీరు హ్యాపీగా ఉంటారు. మా పిల్లలు కూడా ఇది నిజం అండి. మాకు ఇళ్ళల్లో చాలామంది టెన్షన్ పడేది ఈ మధ్య మానేశారు. మేము టెన్షన్ పడుతున్నాం. ఏది ఈ మధ్య పరిస్థితులు మాకు తెలుసు, చూస్తున్నాం, చాలా రిస్క్ పెరిగిపోయింది. బిజినెస్లు చూస్తే హిట్ పర్సెంటేజ్ చాలా తగ్గిపోయిందండి. అలాంటి టైంలో కానీ మా ఇళ్ళల్లో వాళ్ళు ఇప్పుడు టెన్షన్ పడటం మానేశారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ధైర్యం, ఆ ధైర్యాన్ని ఇచ్చిన మా రాజు గారికి, శిరీష్ గారికి, అనిల్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ అంటే నేను కావచ్చు, ఎల్వీఆర్ గారు కావచ్చు 20 సంవత్సరాలకి ఈ సంస్థ ఉన్నాం. మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నామంటే ధైర్యంగా చెప్పగలం మా వెనక ఉన్న ఈ బ్యానర్ వల్ల, ఇలాంటి డైరెక్టర్ల వల్ల. మమ్మల్ని ఎప్పుడు వాళ్ళు వేరేలాగా చూడలేదండి. మేము వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్లం అయిపోయాం. మా డైరెక్టర్ గారు కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే చూస్తాడు. ప్రతిరోజు మేము టచ్లో ఉంటాం. ప్రతిదీ అంటే ఒక డైరెక్టర్గా ఒక సినిమా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఆ డిస్ట్రిబ్యూటర్లకు ధైర్యం ఇవ్వటం. మేము చాలాసార్లు హైదరాబాద్ వస్తే ఆఫీస్కి వెళ్తే మాకు రిలీజ్లు వచ్చినప్పుడు కొన్నిసార్లు టెన్షన్లు ఉంటాయి కదా, చూసారా వాళ్ళ ముగ్గురులో ఎవరిని చూసినా మాకు ఒక ధైర్యం వస్తుందండి. మాకు పటాస్ అప్పుడు పరిచయమైన అనిల్ గారికి ఏ స్మైల్తో ఉన్నాడో ఇప్పటికీ అలానే ఉన్నాడు. అసలు మా శిరీష్ గారిని చూస్తే మాకు లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్తే చాలు మాకు. ఎందుకంటే శిరీష్ గారిని చూడంగానే ఒక ధైర్యం. ఎందుకంటే ఆయనలో ఎప్పుడు మేము టెన్షన్ చూడలేదు. ఇంకా రాజు గారితో కాసేపు మాట్లాడితే ఇంకా రిలాక్స్ అయిపోతాను. ఈ ధైర్యంతో ఇన్ని రోజులు ఇక్కడ హ్యాపీగా ఉన్నాం.
తర్వాత ఫస్ట్ టైం చెప్పాల్సింది సినిమా గురించి చెప్పాలి కదా, చెప్తాను. నా కెరీర్లో నేను ఇప్పుడు 400 సినిమాలు రిలీజ్ చేశానండి. ఎప్పుడో 10 years బ్యాక్ సింహ అనే సినిమా, అంటే సినిమా రిలీజ్ అయిన 3వ రోజుకి బ్రేక్ ఉన్నాయి. ఇది రెండు రోజుల మ్యాట్నీ షోకి, అంటే 2 రోజుల తర్వాత మ్యాట్నీ షోకి నేను కొన్న రేటు దాటేసిందండి. దీంట్లో ఇంకా రికార్డ్ ఏంటంటే, ఈ సినిమాలో అంటే మేము కొన్నది కూడా ఓపెన్గా చెప్తానండి, 1,60,00,000 నెల్లూరు జిల్లాకి టాప్ రేట్ అండి. మా నెల్లూరు జిల్లాలో 3 థియేటర్లు ఉన్న సెంటర్లు కూడా లేవు, ప్రతి ఊర్లో 2 థియేటర్లే ఉన్నాయి. ఈ సినిమాకి టౌన్లో కూడా మాకు థియేటర్స్ తక్కువ. ఈ సినిమా 1,60,00,000 అంటే 2.5 రోజుల్లో క్రాస్ అయింది. ఆ క్రాస్ అయిన దాంట్లో ఇంకా మీరు నమ్మలేని నిజం ఏంటంటే, ఉదయం 9 గంటల లోపు వచ్చిన షేర్ 1 crore అబవ్ అండి. అంటే షోలు దొరక్క ఉదయం 9 గంటలకే అన్ని థియేటర్లో 9 గంటలకు అయిపోయేటి ఈ షోలు. రెగ్యులర్ షోస్ చాలా తక్కువ. 9 గంటల లోపు ఈ సినిమా కలెక్ట్ చేసిన షేర్ 1 crore అబవ్. స్టిల్ ఈ రోజుకి మంచి కలెక్షన్తో రన్ అవుతుంది. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే కింద సెంటర్లో ఇది టాప్ 1 ఆర్ టాప్ 2లోనే ఉందండి. ఈ సినిమా ఈ సంక్రాంతికి వచ్చి ఎంతమంది ఇళ్లలో సంతోషాన్ని నింపిందో, ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలుసు, ఎగ్జిబిటర్గాను తెలుసు. చాలామంది ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ ఈ సంక్రాంతికి ఎంత హ్యాపీగా ఉన్నారంటే, ఈ సినిమా రెవెన్యూస్ అంటే మాకు తెలిసి మా కెరీర్లో అయితే ఇది ఒక మిరాకిల్ నిజంగా. ఇలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే చాలామందిని చాలా రకాలుగా కాపాడిన సినిమా. అందుకే మేమందరం కలిసి, నేను ఎల్వీఆర్ గారు అందరం కలిసి ఈసారి ఖచ్చితంగా సక్సెస్ మీట్ మనం చేద్దాం, మనం ధైర్యంగా చెప్దాం. ఎందుకంటే ఇంత మంచి సక్సెస్ ఇచ్చినప్పుడు చెప్పుకోవాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఈ సక్సెస్ మీట్ చేసామండి. ఇది చాలా సెంటర్లలో ఇప్పుడు మా జిల్లా వరకే, అంటే చాలా వరకు రికవరీస్ ఏంటంటే, సినిమా 100% రికవరీ అయిపోయింది, 150% రికవరీ. ఈ సినిమా ఈరోజు మేము ఇక్కడ నిలబడి చెప్తున్నాం, 100కి 400% రికవరీ అయింది. 100కి 400% కలెక్షన్లు వెళ్తుంటాయో మీరే ఊహించుకోండి. చాలామంది అడుగుతుంటారు మీడియా మిత్రులు మమ్మల్ని, ఎంత వచ్చింది, ఎంత చేసిందని. మేము ఫస్ట్ డే చాలా పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తాం, చాలా పెద్ద ఫిగర్లు రిలీజ్ చేస్తాం, ధైర్యంగా చెప్తుంటాం. ఈ సినిమాకి కలెక్షన్లు అడుగుతుంటే చాలా వచ్చింది సార్ అంటున్నాం. ఎంత వచ్చింది చెప్పంటే చాలా వచ్చింది సార్ అంటున్నాం. నిజంగా వచ్చింది కాబట్టే చెప్పట్లేదండి, వాస్తవం చెప్పాలంటే చాలా వచ్చింది. అన్ని ఫిగర్లు చెప్తాము. ఆల్మోస్ట్ మా ఏరియాలో ఒక్క టౌన్ తప్పించి ఆల్ సెంటర్స్లో టాప్ 1 ఆర్ టాప్ 2లో ప్రెజెంట్ ఉందండి. రన్నింగ్లో ఉంది కాబట్టి నేను ఇంకా ఫైనల్ ఫిగర్స్ రివీల్ చేయట్లేదు. ఈ సినిమా ఇంత పెద్ద సినిమా మాకు ఇచ్చిన దానికి మా శిరీష్ గారికి, రాజు గారికి, మా డైరెక్టర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మా అనిల్ గారు మా బ్యానర్ నుంచి, అంటే ఎస్విసి అనేది మా ఫ్యామిలీ అండి, మా బ్యానర్ నుంచి ఎవ్రీ సంక్రాంతికి ఇలాంటి ఒక సినిమా వస్తే ఇలాగే మా డిస్ట్రిబ్యూటర్లు అంతా చాలా హ్యాపీగా ఉంటామని ఫీల్ అవుతున్నాం. మా అనిల్ గారిని కాడ అది కూడా మాట తీసుకోవాలనుకున్నాం. ఖచ్చితంగా మాకు సంక్రాంతికి మా బ్యానర్లో ఒక సినిమా చేసి మమ్మల్ని అందరినీ కాపాడు. థ్యాంక్ యూ. అసలు మనసు విప్పి అంటే మామూలుగా కాదండి, అసలు మొత్తం టోటల్